TV11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। नाजरीन, शहर में फिर से एक बार कत्लों की वारदात में इजाफा होते जा रहा है। एक के खून के एक प्यासे होते जा रहे हैं। बड़ी देर बेदर्दी और बेरहमी से कत्ल किया जा रहा है। उसी तरह से रच्चाकुंडा कमिश्नरेट के हदूद मीरपेट पुलिस स्टेशन के हदूद में एक कत्ल की वारदात पेश आई थी। इस मामले में मीरपेट पुलिस ने कातिलों को गिरफ्तार कर लिया गया है। दूसरी तरफ व्हीकल लिफ्टर चोरों को भी पुलिस ने गिरफ्तार कर लिया गया है। ये लोग गाड़ियां चोरी करना और चोरी कर कर बेचना इनका पेशा था। बहरहाल इस मामले में कत्ल के मामले में मीरपेट पुलिस ने कातिलों को गिरफ्तार कर लिया है। तो दूसरी तरफ यहाँ पर जो चोर गाड़ी व्हीकल लिफ्टर्स है उनको भी पुलिस ने गिरफ्तार कर लिया गया है। बालापुर के साथ साथ मीरपेट पुलिस स्टेशन की आज प्रेस मीट थी। डीसीपी एलबी नगर ने मीडिया से बातचीत करते हुए कातिलों के बारे में कत्ल की वजह क्या है सारे तफसीलात बताए हैं। उसी तरह व्हीकल लिफ्टर से भी सारे तफसीलात बताते हुए कितने गाड़ियां चोरी करे क्या हुए सारे तफसीलात बताए हैं। आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद फरीद और शेख जावेद की एक ख़ास रिपोर्ट। नाजरीन, जो लोग हमारे इस TV11 चैनल को यूट्यूब पर सब्सक्राइब नहीं किए हैं, फौरी यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक और इंस्टाग्राम पेज को फॉलो करिए। ఎల్బీ నగర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి దీన్ని అత్యంత తొందరగా దీని అక్యూజ్లందరూ కూడా పట్టుకోవడం జరిగింది. ఇందుకు అందరినీ కూడా ఎవరైతే ఈ స్పెషల్ టీంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. అరుణ్ కుమార్ మీద కూడా ప్రాపర్టీ అఫెన్స్లు ఉన్నాయి. అదేవిధంగా దుగని లక్ష్మణ్ మీద కూడా మర్డర్ కేసు ప్లస్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఉన్నాయి. కేతావత్ అరుణ్ మీద కూడా మోటార్ సైకిల్ అఫెండర్ ఇతను తలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఇతని మీద కూడా కేసులు ఉన్నాయి. అదేవిధంగా దాసరి సురేందర్ మీద మొత్తం టోటల్ వివిధ పోలీస్ స్టేషన్లో 3 కమిషనరేట్లలో కూడా 39 కేసులు ఇతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఏదైతే ప్రాపర్టీ అఫెన్సెస్ మర్డర్ కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇతను 2 సార్లు కూడా పీడీ యాక్ట్లో జైలుకు వెళ్ళి వచ్చినాడు. అంటే గతంలో కూడా సురేందరు ఈ సల్మాన్ కలిసి కూడా ఇద్దరు జాయింట్గా పార్టిసిపేట్ చేసిన కేసులు ఉన్నాయి. గతంలో వీళ్ళిద్దరు కూడా కలిసి ఇచ్చేసినారు. అంటే ఒక రకంగా అతను ఏదైతే సల్మాన్ ఉన్నాడో తన చెల్లిని పెళ్లి చేసుకొని చంపడమే కాకుండా తనకు కజిన్ సిస్టర్ అయినటువంటి స్వర్ణలతతో కూడా మళ్ళీ క్లోజ్గా కలిసి ఉంటున్నారనే ఒక కక్షతోటి అతను బయట ఫ్రెండ్స్ తోటి అనటం వల్ల సురేందర్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి, అంటే అతను బతుకుంటే తన ప్రాణానికి ముప్పు ఉంది అనే ఉద్దేశంతో అతను ముందే ప్లాన్ చేసి ఇతను చంపినట్టయితే నాకు తిరుగుండదు, నాకు జీవితానికి నష్టం ఉండదని భావించి వీళ్ళైతే ఎవరైతే అతని స్నేహితులు ఉన్నారో వీళ్ళందరితో అందరూ కలిసి ప్లాన్ చేసి అతను స్వర్ణల ద్వారా పిలిపించి ఈ బ్రూటల్గా చంపడం జరిగింది.